వికారాబాద్ జిల్లా పరిగి భూముల గోల్మాల్ కేటుగాళ్లను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. విషయం తెలుసుకున్న మోసపోయిన బాధితులు సిఐ కార్యాలయానికి అందరూ భారీగా చేరుకున్నారు. భూమి తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తామని చెప్పి సేల్ డీడ్ ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుని తమకు కొంత డబ్బును ₹2 మితితో అప్పుగా ఇచ్చి మొత్తం భూమిని కాజేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అప్పు కోసం ఆశ్రయిస్తే భూమిని లాగేసుకుని వేరే వాళ్లకు లక్షల్లో కోట్లలో అమ్ముకున్నారని తెలిసిందన్నారు. తీసుకున్న అప్పు కట్టేందుకు వెళితే అసలు నిజం బయటపడిందన్నారు. అప్పు కట్టేందుకు వెళ్లిన రైతు భూమి మార్ట్గేజ్ చేయించిన వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగితే ఎక్కడ భూమి, ఏం భూమి మీరు అమ్ముకున్నారు, అంతే ఇప్పుడు వచ్చి భూమి మాది అంటున్నారు ఏంటని ప్రశ్నిస్తున్నారని తెలిపారు. భూమి లేదు, ఏమీ లేదు పో అంటూ బెదిరించి పంపించి వేశారని, ఈ విషయంపై పలుమార్లు కొంతమంది బాధితులు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ దారుణానికి పాల్పడిన 8 మందిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇలాంటి వారిని కఠినంగా శిక్షించకుంటే అమాయక రైతులు మోసాలకు గురవుతారని, తమ భూములు తమకు ఇప్పించి న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు. భూమి మార్ట్గేజ్ అమ్మకాలు లావాదేవీలపై షాద్ నగర్కు చెందిన మనోజ్, గణేష్, అంతారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ కృష్ణ మధ్యవర్తిత్వం వహించి మార్ట్గేజ్ పేరుతో మోసాలకు పాల్పడినట్లుగా తెలుస్తుంది. అవసరాల కోసం భూమి తాకట్టు పెడితే గుట్టు చప్పుడు కాకుండా వేరే వాళ్లకు లక్షల్లో అమ్ముకున్నారని చెప్తున్నారు. అప్పు తీసుకొని పోతే నా మీద ఎగేస్తూ తీసుకున్నారు. తీసుకుంటే నా మీద చెప్పు తీసుకున్నాడు. తీసుకుంటే నేను బాబన్న తానికి పోయినా. బాబన్న తానికి పోతే నీ భూమి ఎక్కడదే అంటే నేను గల్లవాటి గుంజినా. గల్లవాటి గుంజి నేను అందులో పాగలైతే నా అప్పు పైసలు వదలలేడు. నీ భూమి ఆడున్నది, గోపినాథ్ తాను ఉండదు, ఆడిపోయి అడుగుపోయి అనే మాట మాట్లాడుతున్నా. అంటే వీళ్ళు నా తానికి వచ్చిర్రు, అన్నా నేను మార్టిగేజ్ చేసిన, నా భూమి వేరేళ్ళకి అమ్మిండ్రు అంటే చెప్పిన తర్వాత నేను వాళ్ళకు ఫోన్ మాట్లాడి, పద్మాన పిల్లగాడు ఉంటాడు, ఆ పిల్లగాడితో పిలిచి మాట్లాడితే అన్న ఇంకొక ₹1,00,000 ఇవ్వాలి, ₹1,10,000 ఇస్తే మిగతా రిజిస్ట్రేషన్ చేస్తామని నేను కూడా పిలిచి గ్రామ పంచాయతీ ఆడి మన ఇంటికాడ కూర్చొని ఆయనకి వీడియో కాల్ మాట్లాడి ఆ తర్వాత అన్నానికి పైసలు పంపిస్తున్నాడు, 15 రోజుల్లో చేస్తున్నాడు. తీసుకున్న డబ్బులు కూడా పంపించిన తర్వాత అంతకుముందే వేరేకి రిజిస్ట్రేషన్ చేస్తే ఆయన ఈ రోజు నిన్న వచ్చిండు ఏమన్నాడు, అన్న నాకు భూమి అమ్మింది, మొగల భూమి ఆడదంటే అంటే నీవే కూడా భయ కాదంటే లేలే నాకు అమ్మిందంట చెప్తే అప్పుడు తెలిసింది మాకు ఎవరనేది ఏం కథ. అయితే ఈ మధ్యలో ఏమైంది, ఆయనకు మన కుర్కచాల పక్కన అదొక ఊరు అంతారం దగ్గర ఏమైంది, వాళ్ళు పట్టుకొని కుర్కచాల తెచ్చినట్టు చెప్తే మేమందరం వచ్చినాం. ఇంచుమించు దాంట్లో బాధితులు ఏది మన కిషన్ నగర్ వాళ్ళు ఉండు, బాల్నగర్ వాళ్ళు ఉండు, షాద్ నగర్ వాళ్ళు ఉండు, వీరనపేట, గాలిగూడెం, వీళ్ళందరూ మొత్తం టీం ఉంది ఇట్లా వెళ్ళి అంటే